వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు టాపిక్లకు వెళ్ళే ముందు మనము మన ఛానల్ ఉద్యమ ఛానల్, ప్రజల కోసం ఏర్పడ్డ ఛానల్. ఈ ఛానల్ మనది. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. అట్లాగే వీలైతే మీరు ఉద్యమానికి సహకరించండి ఆర్థికంగా. ఇక టాపిక్లకు వస్తే బీసీసీ కులమా మతమా? ఎందుకంటే ఈ టాపిక్ గురించి ఎందుకు ఇవాళ చర్చించాల్సి వస్తుందంటే, కేటీ రామారావు గారు క్రైస్తవుల గురించి అసలు క్రైస్తవులు మనుషులు కాదా, క్రైస్తవుల లెక్క ఉన్నదా మీ దగ్గర, బీసీసీ అనే వాళ్ళ లెక్క అసలు ఉందా, ఉంటే వాళ్ళు దాంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లెక్క ఏంది, క్రైస్తవులు ఎంతమంది, ఓసీ క్రైస్తవులు ఎంతమంది, బీసీ క్రైస్తవులు ఎంతమంది, ఎస్సీ క్రైస్తవులు ఎంతమంది అని చెప్పేసి అడిగాడు. కానీ దానికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకు లేదు ప్రభుత్వం దగ్గర అంటే, ఇవాళ వాళ్ళు అసలు లెక్కల్లోనే లేరు. ఇలా దళితులు మతం మారితే వాళ్ళని మనుషులుగా చూసే పరిస్థితి కూడా లేదు. ఇలా హిందూ మతంలో మనుషులుగా గుర్తించబడతలేరు, వాళ్ళు ఇస్లాంలో వివక్షత గురవుతున్నారు, వాళ్ళు క్రైస్తవ మతంలోనూ వివక్షత గురవుతున్నారు. దళితులు ఏ మతం తీసుకున్నా సరే వాళ్ళు వివక్షత గురవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అంటరాని కులాలు. మరి బీసీసీ అనేది ఇవాళ మతం మారిన క్రైస్తవులని, ముఖ్యంగా దళిత క్రైస్తవులు. ఓసీ క్రైస్తవుడు మతం మారితే వాడు ఓసీఏ ఉంటాడు, బీసీ క్రైస్తవుడు మతం మారితే వాడు బీసీఏనే ఉంటాడు. వాడికి రిజర్వేషన్లు ఉంటాయి, ఓసీకి కూడా రిజర్వేషన్లు ఉంటాయి. ఎస్టీ క్రైస్తవుడు వాడు మా క్రైస్తవ మతం తీసుకుంటే, ఇస్లాం తీసుకుంటే వాడు ఎస్టీనే ఉంటాడు. వాడికి మతం వాడి ట్రైబ్ మారదు, కానీ వాడి రిజర్వేషన్ వాడుకుంటాయి. మరి ఒక దళిత క్రైస్తవుడు, దళితులు మాత్రమే క్రైస్తవుడు ముస్లింగా మారితే ఎందుకు ఈ వివక్షత? మరి వాడికి బీసీసీ మతమా కులమా? సో కులం అయితే వాడి కులం ఏంది? బీసీసీలో ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. 59 కులాలు అందరూ బీసీసీ అంటే మరి దాంట్లో వాడు మాలనా, మాదిగనా, ఏ కులము? నేను ఒక మిత్రుడు, ఒక ప్రొఫెసర్, ఆయన క్రైస్తవ ప్రొఫెసరే, అది కులం కాదు, అది ఒక గ్రూప్ అంటాడు. పేరు చెప్పాల్చుకోలేక ఆ ప్రొఫెసర్ది. మరి అది కులం కానప్పుడు, అది గ్రూప్ అయినప్పుడు మరి దాంట్లో ఎందుకు కులాన్ని గుర్తిస్తున్నారు? మాల క్రైస్తవుడని, మాదిగ క్రైస్తవుడని, లేకపోతే ఇంకా మిగతా 57 కులాల సంగతి ఆ క్రైస్తవులని ఎందుకు గుర్తిస్తున్నారు? నేను ఇప్పుడు బీసీలు క్రైస్తవులు అయితే వాడు బీసీ వాని కులం మారతలేదు, వాడికి ఆ కులాన్ని గుర్తిస్తాను, ఆ కుల పరంగానే వానికి రిజర్వేషన్ ఇస్తున్నాడు. అట్లాగే ఓసీ క్రైస్తవుడు అయితే వాడి కులం మారతలేదు, వాడు ఏ కులం అయితే ఉంటాడో ఆ కులం పేరుకి గుర్తిస్తారు, వాడికి ఓసీ రిజర్వేషన్ ఇస్తున్నారు. అట్లాగే ట్రైబల్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ కూడా ఇవాళ వాళ్ళ ట్రైబ్ మారతలేదు, వాళ్ళ తరగతి మారతలేదు, వాళ్ళకి ఆ ట్రైబ్ పేరే ఉంటుంది, ఆ ట్రైబ్ ప్రకారంగానే వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటున్నాయి. మరి ఎస్సీలో ఉన్న దేశవ్యాప్తంగా 1130 కులాలు, ఆయన ఒకవేళ క్రైస్తవుడు అయితే లేదా ముస్లింలకు మారితే వాడికి ముఖ్యంగా ఈ దళిత్ క్రైస్తవులు, ఇస్లాం కానీ క్రిస్టియన్ తీసుకుంటే వాడి కులం అట్లనే ఉంటుంది. కానీ వాడికి కుల గుర్తింపు ఉన్నా కూడా, అంటరానితనం ఉన్నా కూడా వాడికి రిజర్వేషన్లు రద్దవుతున్నాయి. ఇది ఏ మేరకు? రాజ్యాంగము ఇవాళ అందరికీ సమానమైన హక్కులను బోధిస్తున్న రాజ్యాంగము, మత స్వేచ్ఛను కల్పిస్తున్న రాజ్యాంగము, అధికరణ 25 ప్రకారంగా అందరికీ ఏ మతమైనా స్వీకరించని చెప్తున్న రాజ్యాంగము. ఒక ఓసీ వాడు హిందువు నుండి క్రైస్తవ మతం మారితే వారి కులం గుర్తింపు ఉంటుంది, వానికి రిజర్వేషన్లు వస్తాయి. అట్లాగే ఒక బీసీ క్రైస్తవుడు అయితే కుల గుర్తింపు ఉంటుంది, రిజర్వేషన్ వస్తాయి. చివరికి ఎస్టీ కూడా క్రైస్తవుడు అయితే, ముస్లిం అయితే ఆయన ట్రైబ్ గుర్తింపు ఉంటుంది. ట్రైబ్ ఏ తెగకు చెందినవాడు ఆ తెగకు సంబంధించి ఆయన ఐడెంటిటీ ఉంటుంది, ప్లస్ రిజర్వేషన్లు ఉంటాయి. మరి ఒక దళితులు మాత్రమే ఏం పాపం చేశారు ఈ దేశంలో? దళితుడు రాసిన ఈ రాజ్యాంగము, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగము 1950 నవంబర్ 20న ఆమోదించబడితే 26 జనవరి 1950 నుండి అమలవుతే ఆగస్టు 10వ తారీఖు 1950లో
ఒక దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేక, ప్రపంచ మానవ హక్కులకు వ్యతిరేక, సమానత్వ సూత్రానికి వ్యతిరేక ఒక రాష్ట్రపతి ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డరే దళితులు మాత్రమే క్రైస్తవ మతం, ఇస్లాం మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తింపని చెప్తుంది. అదే సిక్కులు తీసుకున్నా, బుద్ధులు తీసుకున్నా వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తాయి. అదే పార్సీలు తీసుకున్నా రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరి ఏం పాపం చేశారని క్రైస్తవ మతం మాత్రమే, ఇస్లాం మతం మాత్రమే తీసుకుంటే ఇవాళ రిజర్వేషన్ రద్దు చేశారు. మరి ఓసీలు క్రైస్తవ మతం తీసుకునేందుకు రద్దు చేయలేదు, బీసీలు క్రైస్తవ మతం తీసుకునేందుకు రద్దు చేయలేదు, చివరికి ఎస్టీలు క్రైస్తవ మతం తీసుకునేందుకు రద్దు చేయలేదు. అంటే ఇవాళ ఓసీలు వాళ్ళ కులం మారదు, వాళ్ళ రిజర్వేషన్లు ఉంటాయి. బీసీలకు వాళ్ళ కులం మారదు, వాళ్ళ రిజర్వేషన్లు ఉంటాయి. చివరికి ఎస్టీలకు వాళ్ళ తెగ మారదు, ఆ తెగ ప్రకారమే రిజర్వేషన్లు ఉంటాయి. ఒక ఎస్సీలు మాత్రం ఏం పాపం చేశారండి? మరి వాళ్ళకు ఇట్లా వాళ్ళు మతం మారితే వాళ్ళ కులం మారతలేదు కదా, మరి మీరు కులం మారుతుందని అంటున్నారు. ఈ ప్రొఫెసర్ ఏమంటాడంటే అది గ్రూప్ అండి, అది కులం కాదంటాడు. అరే కులం కాకపోతే మరి అది గ్రూప్ అయితే వాళ్ళ అంటరానితనము ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వర్తిస్తున్నది? క్రైస్తవ మతంలో, ఇస్లాంలో కులం లేదు, అంటరానితనం లేదు కదా, మరి ఎందుకు ఈ దేశంలో ఉన్న అంటరాని వాళ్ళు క్రైస్తవ మతం తీసుకున్నా, ముస్లిం మతం తీసుకున్నా అంటరాని వాళ్ళుగానే ఎందుకు ఉంటున్నారు? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? దళితులారా, ఇవాళ చాలా వరకు ఆర్ఎస్ఎస్ మొత్తం మిగతా విఎస్పి, బజరంగ్ దళ్ కావచ్చు, లేదంటే ఇంకా ఏమైనా బీజేపీ కావచ్చు, మీరు మొత్తం మారింది కాబట్టి మీకు రిజర్వేషన్లు ఇవ్వమంటున్నారు. అరే మా కులాన్ని రద్దు చేయరా భయ్, మా అంటరానితనాన్ని తీసేసినావు రాజ్యాంగంలో, అబాలిషన్ అయింది, మా కులాన్ని రద్దు చేయి మీకు దమ్ముంటే. అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి కేంద్రంలో, లోక్సభలో, రాజ్యసభలో ఉంది కదా, మెజారిటీ రాష్ట్రాలలో ఉంది కదా. మీరు కులాన్ని రద్దు చేస్తూ ఆర్టికల్ 17 అమెండ్మెంట్ చేయండి దమ్ముంటే. మీరు చేస్తూ అక్కడ అంటరానితనం బదులు కులాన్ని రద్దు చేయండి మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే. ఈ దేశంలో హిందువులు అందరూ బంధువులు అంటే హిందూ పేరు చెప్పుకుంటాం, అందరం చెప్పుకుందాం. అప్పుడు అందరం హిందువులమే. ఈ దేశంలో ఆది హిందువులు అందరూ హిందువులే. కులం లేనప్పుడు అందరం హిందువులమే. సింధు పదం నుండే హిందూ పదం వచ్చేది, అందరం హిందువులమే. మరి కుల వ్యవస్థ వచ్చిన తర్వాత నన్ను అంటరాని వాణి చేసింది, నన్ను మనిషిగా చూడలే. నా జాతులని ఇవాళ ఒక పందినో, కుక్కనో, ఎవరైనా బురదలో పందిన పందిని కూడా నువ్వు ముట్టుకుంటావు, కానీ ఒక తోటి మానవుని ముట్టుకోవు. అది పాపము, మహాపాపం అవుతుంది నీకు. ఎవడు ఇచ్చింది నీకు ఆ ధర్మశాస్త్రం? ఎవడు బోధించుడు? ఏ ధర్మము, ఏ మత ధర్మము, ఏ సనాతన ధర్మము మనిషిని మనిషిగా చూడొద్దని చెప్తుంది. ముట్టుకుంటే పాపం అని చెప్తుంది, మైలపడుతుంది అని చెప్తుంది. అది ధర్మం ఎట్లయితుంది? అది ధర్మమే కదా. ఇట్లాంటి అధర్మాన్ని బోధిస్తూ మీరు హిందువులుగా చెప్పుకోవద్దు, హిందువులుగా క్లెయిమ్ చేసుకోవద్దు, మీరు హిందూ సర్టిఫికేట్ తీసుకోవద్దు. అరే మేమే ఒరిజినల్ హిందువులా భయ్ దేశంలో. దళితులు ఒరిజినల్ హిందూస్, ఒరిజినల్ సింధూస్, ఒరిజినల్ హిందూస్ మేమేరా భయ్. మమ్మల్ని మీరు అంటరాని వాళ్ళు చేస్తేనే మేము ఇతర మతాలకు పోయినాము. అది క్రైస్తవ, ఇస్లాం మతంలో అక్కడ కులం లేదనుకుని పోయినాము, అక్కడ అంటరానితనం లేదనుకుని పోయినాము. కానీ తప్పని తేలిపోయింది, అక్కడ కూడా అంటరానితనమే, కులమే ఉంది. కాబట్టి ఇవాళ మేము మిగతా ఓసీలకు ఎట్లయితే మీరు వాళ్ళ కులాన్ని గుర్తించి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారో, అట్లాగే బీసీలను వాళ్ళ కులాన్ని గుర్తించి వాళ్ళ వెనుకబడ్డ ఆధారంగా ఎట్లయితే రిజర్వేషన్ ఇస్తున్నారో, ఈడబ్ల్యూఎస్కి అయితే ఆర్థిక ప్రాతిపదికన మీరైతే సామాజిక వెనుకబడ్డ ఆధారంగా రిజర్వేషన్ ఇస్తున్నారో, ఎట్లయితే దళిత హిందువుల పేరు మీద, అంటరానితనాన్ని పేరు మీద ఇస్తున్నారో, దళిత క్రైస్తవుడు కూడా అంటరానితనాన్ని అనుభవిస్తున్నాడు. ఇది నేను చెప్తున్నమాట కాదు, స్వయాన కమిషన్స్ అన్నీ చెప్పినాయి. కాలేకర్ కమిషన్ మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, ఈవెన్ సచార్ కమిటీ వరకు, అట్లాగే జస్టిస్ రంగనాథన్ మిశ్రా కమిషన్ వరకు, అలాగే జాతీయ మానవ హక్కుల కమిషను, రాష్ట్రాల మానవ హక్కుల కమిషను, ఎస్సీ ఎస్టీ కమిషన్లు, బీసీ కమిషన్లు ఇచ్చిన అన్ని రిపోర్ట్లలో వాళ్ళు క్రైస్తవ మతము, ఇస్లాం మతము, దళితులు మారినంత మాత్రాన వాళ్ళ కులం మారని కారణంగా
వాళ్ళు అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు, వివేక్షతను ఎదుర్కొంటున్నారు. కాబట్టి మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు కులం ఆధారంగా దళిత క్రైస్తవులకు ఏమని చెప్పేసి దేశంలో ఉన్న అన్ని కమిషన్స్ చెప్పినాయి. మీరు ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు అమలు చేయట్లేదు? అమలు చేయకుండా ఇంకా వాళ్ళనే ఇవాళ మీరు చర్చి పోతారు, మీకు ఉద్యోగం ఉండదు. మీరు బైబిల్ పట్టుకుంటారు, మీకు ఉద్యోగం ఉండదు. అని నువ్వు ఎవడేరో చెప్పడానికి ఈ దేశంలో ఈ రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ ఇచ్చింది. ఈ దేశంలో రాజ్యాంగము మత స్వేచ్ఛ ఇచ్చింది మాకు. లేకపోతే రాజ్యాంగం తగలబెట్టమని చెప్పండి, ఈ రాజ్యాంగం తీసేయమని చెప్పండి. ఈ రాజ్యాంగంలో మిగతా వాళ్ళు కూడా మత స్వేచ్ఛ తీసి పడదండి. ఒక దళితులకే మీరు ఆ మత స్వేచ్ఛ ఎట్లా తీసేస్తారు? అయ్యే జాగిరా ఈ దేశం మీరు తీసేయడానికి? మేము 50 కోట్ల మంది మీ దేశంలో మేము ఉన్నాం, 50 కోట్ల మంది ఓట్లు వేస్తున్నాం. అరే మా దేశం మాకు ఈయనపై మా దళితులకు సపరేట్ దేశం మీరు. ఒకవేళ మీరు కనుక మమ్మల్ని గుర్తించకపోతే మాకు ఒక దేశం ఏంటరా? మేము ఏనుకుంటాం మా దేశంలో కులాన్ని రద్దు చేసుకుంటాం. మేము అంటరానితనం మీరు రద్దు చేసారు కానీ కులం రద్దు కాలేదు. ఆ దేశంలో కులమే రద్దు చేసుకుంటాం. మేము ఆర్థిక ప్రాతిపదికన పేదలకు అందరూ రిజర్వేషన్ ఇచ్చుకుంటాం. మాకు ఇంకో దేశం మీరు. నా కొడుకులారా, దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్న కొడుకులారా, మీరంతా మాకు ప్రత్యేక దేశం మీరు. మేము మా దేశాన్ని ఏలుకుంటాం. ఈ ప్రపంచంలో నంబర్ 1, ఈ భారతదేశంలో నంబర్ 1 దేశంగా దాన్ని ఉంచుతాం. ప్రపంచంలో ఒక మోడల్ దేశంగా దాన్ని నిర్మాణం చేసుకుంటాం. మేము మీకు అది ఇచ్చే దమ్ము లేదు, అది చేత కాదు. చివరికి కులాన్ని నిర్మూలించే దమ్ము లేదు. పేరుకు అంటరానితనం నిర్మూలమైతే కులం ఉన్న కారణంగానే అంటరానితనం వచ్చింది. మరి కులం వేస్తున్నాం, రద్దు చేయండి. మీరు కులాన్ని నిర్మూలించకుండా ఇవాళ మీరు హిందూ అనే పేరు చెప్పుకోవద్దంటారు. మేము హిందూ అనే సర్టిఫికేట్లో చెప్పుకోవడం అవసరం లేదు మాకు మీరు స్టేటస్ ఇవ్వండి. మేము క్రైస్తవ కానీ మా క్రైస్తవ మాదిగానో క్రైస్తవ మాలగానో లేదంటే ఏ కులం ఉంటే ఆ కులంగా చెప్పుకునేటట్టుగా ఏ రెడ్డి అయితే, ఏ బ్రాహ్మణ అయితే, ఏ కమ్మ అయితే ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ పొందుతున్నాడో మేము ఎందుకు పొందకూడదు? బీసీసీ మతమా కులమా చెప్పండి. సో ఇది $1 మిలియన్ ప్రశ్న. మిత్రులారా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. బీసీసీ కులమా మతమా? సో బీసీసీ కులమైతే ఒకటే కులంగా ఉండాలి కదా. మేమంతా దళితులము, క్రైస్తవులుగా మారిన వాళ్ళంతా మాకు మాదిగా అయిందా? ఇన్ని కులాలు ఎందుకు మళ్ళా? మరి మతం అయితే మా మతాన్ని గుర్తిస్తూ మా కులాన్ని కూడా గుర్తించాలి కదా. మిగతా వాళ్ళకి ఓసీలకు ఎట్లయితే గుర్తించారో, బీసీలకు ఎట్లయితే గుర్తిస్తున్నారో మాకెందుకు గుర్తించట్లేదు? మేము మనుషులం కాదా? మాకు భారత రాజ్యాంగం వర్తించదా? ఇది మీకోసం మాత్రమే రాసుకున్నారా? ఇది ఓసీలో, బీసీల కోసం, ఎస్టీల కోసమే రాసుకున్నారు. దళితుల కోసం రాజ్యాంగం రాయండి. అరే దళితుడు ప్రపంచ మేధావైనా మా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసుకున్నారు. భయ్ మీకు గత్యంతరం లేక, మీకు ఎవరికి చేత కాక, మీకు దమ్ము లేక మీరు రాయలేదు. మేము రాయగలిగినాం, మాకు ఆ దమ్ము ఉంది. మమ్మల్ని మీరు ఇవాళ మీరేం అంటరాని వాళ్ళని చూసి మీరే గుళ్ళోకి రానియారు, మీరే బల్లోకి రానియారు మళ్ళీ మేము వేరే దగ్గరికి పోతే మమ్మల్ని ఏ మతపడైతే బల్లోకి గుళ్ళోకి రానితే అక్కడికి పోతే మమ్మల్ని నేరస్తులంటారా? తప్పు చేసింది మీరు, శిక్ష మాకేస్తారా? ఇంకెంతకాలం సహించాలి? 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల ఈ రాజ్యాంగ అమలులో మేము ఎంతకాలం మేము మనుషులుగా ఇంకా గుర్తించబడద్దా? మాకు రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ వద్దా? కాబట్టి మిత్రులారా ఇది చర్చనీయాంశం. D6 మిమ్మల్ని చర్చ ముందు తీసుకురావచ్చు. ఇది బీసీసీ అనేది మతమా కులమా? మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్లు విపరీతంగా పెట్టండి మీరు దయచేసి. ఎందుకంటే అసలు మీ కామెంట్ల వల్ల వాస్తవాలు ఏందో బయటికి ప్రపంచానికి తెలవాలి. కాబట్టి మీ క్వశ్చన్స్ $1 మిలియన్ క్వశ్చన్ మేము ముందు వస్తున్నా. బీసీసీ కులమా మతమా? మీ కామెంట్ రూపంలో విస్తృతంగా ఓపెన్గా చెప్పండి. ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది? భారతదేశ చరిత్ర ఏం చెప్తుంది? ఈ కమిషన్స్ ఏం చెప్తున్నాయి? ఎందుకు ఈ దేశంలో ఒక్క దళితులను మాత్రమే రాజ్యాంగ వివక్షతకు పాల్పడుతున్నారు? వాళ్ళకు మాత్రమే మత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. వాళ్ళకు రిజర్వేషన్ బందీకాలలో వాళ్ళని బానిసలు చేస్తున్నారు, అంతకాలంలో ఉంచుతున్నారు. ఇంకెంతకాలం? కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి సెలవు తీసుకుంటాను. జై భీమ్. ఐఎమ్ సైనింగ్ అప్. దిస్ ఇస్ వినోద్ కుమార్.